మరి ఈరోజు ఆయన 30% తనకు వచ్చేటువంటి రెమ్యునరేషన్లో అందరికీ కూడా ఆయన దాన ధర్మాలకు ఉపయోగిస్తారు, చారిటీకి ఉపయోగిస్తారు. దీని గురించి ఆయన మహేష్ బాబు ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ కూడా క్రియేట్ చేశారు. ఇప్పుడు మీకు చిన్నపిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్, చాలామంది పేదవాళ్ళు ఈ చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేయలేటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా మహేష్ బాబు ఫౌండేషన్ కనుక అప్రోచ్ అయితే వాళ్ళందరికీ కూడా కొన్ని వేల మందికి ఆయన ఆపరేషన్స్ చేయించారు. ప్రతి దాన్ని కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఏ మనిషి అయితే తీసుకెళ్తాడో ఆ మనిషి ఎప్పుడు కూడా గొప్పవాడు అవుతాడు. తను నటన పర్ఫెక్ట్గా ఉండాలని భావించేటువంటి వ్యక్తి, నటనని ఒక పరిపూర్ణ స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటే వ్యక్తి, అలాగే ఆయన నటన కూడా విశిష్టమైన గౌరవం లభించింది. మొత్తం తన జీవితంలో 25 అవార్డులు తీసుకున్నారు. అందులో 9 నంది అవార్డులు కనుక ఉంటే 5 మీకు రీజనల్ లాంగ్వేజ్లో ఆయన అవార్డ్స్ అందుకోవడం జరిగింది, సౌత్ ఇండియాలో సంబంధించి. అలాగే సైమా అవార్డులో ఆయన 4 అందుకున్నారు. మొత్తం సంతోషం లాంటి అవార్డులు కనుక చూసుకుంటే దాదాపుగా ఆయన 25 అవార్డులు వచ్చాయి. అందులో నేను చెప్పాను కదా, ఫిల్మ్ఫేర్ అవార్డు చాలా ముఖ్యం. 5 అవార్డులు సౌత్ ఇండియా నుంచి గెలుచుకోవడం అనేది ఒక గర్వకారణం. ఎందుకంటే ప్రతి నటనలో కూడా ఆయన వైవిధ్యం చూపిస్తారు. పైగా ఈయన కెరీర్ కనుక మొట్టమొదటి చూసుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కెరీర్ స్టార్ట్ అయింది. ఒక పక్కన 1999లో ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చేటప్పటికి సూపర్ స్టార్ కృష్ణ వెలుగు తగ్గింది, సినిమాలు తగ్గాయి. ఒక పక్కన చూసుకుంటే పద్మనాభ స్టూడియోస్ ప్రొడక్షన్ ఆపేసింది. మరో పక్కన తన అన్నైనటువంటి రమేష్ బాబు హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి ఇంకా ఆ సినిమా 96 అనుకుంటున్న తర్వాత ఆయన సినిమాలు చేయడం మానేశారు. మొత్తం కుటుంబానికి తన మీదే ఆశలు పెట్టుకుంది. తను ఎదిగితేనే మళ్ళీ గట్టర్నేని కుటుంబానికి ఒక గౌరవం తెచ్చినవాడు అవుతాడు. ఇలాంటి క్రిటికల్ కండిషన్లో అతని సినిమా ఎంట్రీ ఇచ్చాడు. రాజ్ కుమారుడు సూపర్ స్టార్ కృష్ణ ఇమేజ్ ఉంది, బాగానే ఆడింది. కానీ తర్వాత సినిమాలుగా చూసుకుంటే వరుస పెట్టి దెబ్బ మీద పడుతూ వచ్చాయి. చాలామంది అనుకున్నారు ఇతను కూడా రమేష్ బాబు లాగా అయిపోతాడు, ఇతను పెద్ద హిట్స్ ఇవ్వలేడు అనుకునే టైంలో మీకు ఒక్కడి సినిమా వచ్చింది. ఒక్కడు ఒక ప్రభంజనం, గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఒక్కడు అద్భుతమైనటువంటి స్థాయిలో విజయం సాధించేటప్పటికీ పర్వాలేదు, ఇతను తండ్రికి తగ్గ బిడ్డగా అవతరిస్తాడేమో అన్న ఆశ మెడుకు మెడుకుమంటూ ఉండేది.